ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? బిడ్డ, ఇప్పటికే నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. అసలు చెప్పాలి అంటే ఇప్పటికే నేను నీకు 3 సార్లు చెప్పాను కదా! ఇక ఇదే ఆఖరిసారి. తర్వాత నీ ఇష్టమమ్మా. ఇక రాబోయే అదృష్టాన్ని ఆనందంగా అందుకో బిడ్డా. అస్సలు విడిచిపెట్టకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని సాయి భక్తులందరికీ తీసుకువచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా? బిడ్డా, ఇప్పటికే నేను ఎన్నో విషయాలు నీకు తెలియపరుస్తూనే ఉన్నాను కదా! వాటిని విన్నంతసేపు విని తరువాత నువ్వు యథావిధిగానే నీ పని నువ్వు చేసుకుంటున్నావు. ఇక దీనివల్ల నష్టపోయేది ఎవరో తెలుసా తల్లి? నువ్వేనమ్మా. అవును బిడ్డ. నువ్వు చేసే తప్పుల వల్ల నష్టం నీకే జరుగుతుంది. మళ్ళీ నా దగ్గరకు వచ్చి, బాబా నాకు ఇలా అన్యాయం జరిగిందే, నాకు ఇంత నష్టం జరిగిందే, నా బంధం దూరమైందే అని నువ్వు ఇలా ఆర్తనాదాలు చేస్తే ఎవరైనా ఏం చేయగలరు చెప్పు? నీకున్న అదృష్టాన్ని నువ్వే కాలదనుకుంటూ ఉన్నావమ్మా. ఇక నువ్వు చేయవలసిన పనులు చేయకుండా ఇతర విషయాల మీద ఎక్కువగా దృష్టి పెడితే ఎలా చెప్పు? ఇలానే ఉంటుంది. నేను మాత్రం ఏం చేశాను? నేను నిన్ను ఎందుకు ఇలా అంటున్నానో, నాకు అది రాలేదు అని నేను నిన్ను అడిగినప్పుడు, నా కోరిక తీరలేదు అని అడిగినప్పుడు నన్ను ఇలా నువ్వు చెబుతున్నావా? నేను ఏం చేశాను బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా? బిడ్డా, నీ పనుల మీద నువ్వు దృష్టి అనేది తగ్గించి ఇతర పనుల మీద నువ్వు ఎక్కువగా దృష్టి పెట్టినప్పుడు నీ పనులు పూర్తవ్వమ్మా. అవ్వకపోగా నీ పనులు పూర్తవ్వకపోతే నీకు తగ్గ ఫలితం ఎలా వస్తుంది చెప్పు? నువ్వు ఇతరుల మీద పెట్టిన దృష్టి నీ మీద పెట్టుకో. నువ్వు చేసే పనుల మీద పెట్టు. నీ లక్ష్యం మీద పెట్టు. దాన్ని సాధించడానికి ఏం చేయాలో ఆ ఆలోచన అనేది నువ్వు చేసినప్పుడు తప్పకుండా నీకు విజయం ఉంటుంది. నువ్వు ఏం చేశావని నీకు ఇప్పటికీ కూడా అర్థం కాలేదు కదా! ఎప్పుడు కూడా తల్లి, ఇతరుల్లో ఉండే లోపాలు, ఇతరులు ఏం చేస్తున్నారు, ఇతరులు ఇలా ఉండలేదు, అలా ఉండలేదు అని ఇతరుల మీద నువ్వు ఎప్పుడైతే ఇలా నిష్ఠూరపోతూ, వాళ్ళని నువ్వు తప్పుపడుతూ, దూషిస్తూ ఉంటావో, నీ బ్రతుకు కూడా తప్పైపోతుందమ్మా. అవును తల్లి, నీకు అందవలసింది సరైన సమయంలో నీకు రాదు. ఉదాహరణకు ఒక్క విషయం చెప్పనా తల్లి? ఒక మనిషి వెళ్ళి కోకిలతో ఇలా అంటాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బావుంటావు. కోకిల మంచి స్వరం నీది. నువ్వు నల్లగా ఉంటే బాగాలేవు. నువ్వు నల్లగా లేకపోతే ఎంత బావుంటావు అని అలానే సముద్రంతో అన్నాడట. నువ్వు ఇంత పెద్ద సముద్రానివై ఉన్నావు కదా! మరి నీ నీరు ఉప్పగా లేకపోతే ఎంత బావుండేదో కదా అని. మరి అందమైన గులాబీతో కూడా ఇలా అన్నాడట. నువ్వు ఎంత అందంగా ఉంటావు. నీ కింద ముళ్ళు లేకపోతే సులభంగా తుంచుకోవచ్చు. ముళ్ళు లేకపోతే గులాబీ ఇంకా అందంగా ఉండేది అని. ఇక అప్పుడు ఈ కోకిల, సముద్రం, గులాబీ ముగ్గురు వెళ్ళి మనిషితో ఇలా అన్నారు. నీలో ఇతరులలో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు మరింత అద్భుతంగా ఉండేవాడివి అని. ఇంకా మంచి స్థాయిలో నువ్వు ఉండేవాడివి అని చెప్పి అంటారు. ఇది అక్షరాల నిజమమ్మా. ఇతరుల లోపాలను వెతికే గుణం నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది, బావుంటుంది. ఇతరుల లోపాలు వెతికే గుణం నీకే ఒక లోపం తల్లి. ఆ లోపంలా మిగిలిపోతుంది. ఇతరులు ఎలా ఉన్నారు అనేది ముందు పక్కన పెట్టి, నీ గుణం ఏంటి, అసలు నీలో ఉన్న లోపం ఏంటో అది ముందు నువ్వు తెలుసుకో. అప్పుడు నీ జీవితం అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. ఇది కాకుండా నువ్వు అది కావాలి, ఇది కావాలి అని నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా కామ్‌గా అలానే కూర్చుంటే ఫలితం అనేది రావాలి అంటే ఎలా తల్లి? ఇష్టమైన వాళ్ళతో మాట్లాడాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కానీ అదే అవతల ఇష్టం వాళ్ళకి కూడా ఉండాలి కదా! నీ ఇష్టం అనేది
అవతల వాళ్ళకి కష్టంగా ఉన్నప్పుడు నువ్వు మౌనంగా ఉండడమే మంచిది కదమ్మా. అలానే తల్లి, నువ్వు ఇతరుల లోపాలు ఎత్తి చూపినప్పుడు వాళ్ళకి ఎంతో బాధగా ఉంటుంది కదా. వాళ్ళ లోపం వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఆ తెలిపే విధానం వేరే ఉంటుంది. అది సమయం సందర్భం చూసి చెప్తే మంచి మాటగా మారుతుంది. కానీ నువ్వు ఇతరుల లోపాలను ఎత్తి చూపుతూ ఉంటే నీలో లోపం వాళ్ళు కూడా అందరి ముందు బయట ఎత్తి చూపుతారు కదా. ఒక్కటి చెప్పనమ్మా, నిన్ను భారంగా అనుకునే వారికి నువ్వు వీలైనంత వరకు దూరంగా ఉండు. నిన్ను బంధంగా భావించే వారికి నువ్వు దగ్గరగా ఉండు. అప్పుడే నీ వ్యక్తిత్వానికి విలువ అనేది పెరుగుతుంది. అలా కాకుండా నిన్ను ఇష్టపడిన వారికి నువ్వు దగ్గరగా అయినప్పుడు వాళ్ళు నీకు ఈ విలువ ఇవ్వరు కదా. కాబట్టి ఇది ఎప్పుడూ కూడా నువ్వు గుర్తుపెట్టుకో అమ్మా. నీ పురోగతి సంతోషంగా ఉండాలి అని నన్ను నువ్వు వేడుకుంటూ ఉంటావు. నువ్వు గర్వపడేలా జీవించాలి అని నీ బాబాని కోరుతూ ఉంటావు కదా. కాబట్టి తల్లి, ఎప్పుడూ కూడా నీ సుఖం సంతోషం నేను చూస్తూనే ఉంటాను. నీకు అందించాలని ఆరాటపడుతున్నాను. నీకు మంచి జరగాలని మంచి చేయాలనే కదా నీ బాబా ఎప్పుడూ కూడా నీకు ఈ మంచి మంచి సందేశాలను పంపుతూ ఉంటారు. కొందరి నిజస్వరూపాలు తెలిసి కూడా నిలదీయకమ్మా. ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు అని చెప్పుకోవడానికి తిరిగి నీ మీదే నిందలు వేస్తారు. జాగ్రత్త. ఇలాంటి సమాజం ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగానే కదా ఉండాలి. నిన్ను నువ్వు మంచిగా బ్రతికించుకునేంత స్వేచ్ఛగా ఉండగా ఇంకొకరిలా బ్రతకాలని తాపత్రయం ఎందుకు? నీ స్వేచ్ఛను సంతోషాన్ని నువ్వే పోగొట్టుకోవద్దు. కాబట్టి నువ్వులా నీలానే బ్రతుకు. ఇతరులతో పోల్చుకొని వాళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు, అంత సంతోషంగా ఉన్నారు, ఇంత నగలు బంగారం డబ్బు ఉంది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నీ సంతోషం అనేది కూడా అక్కడితో ఆగిపోతుంది, అడుగంటిపోతుంది. ఒకరితో పోల్చుకోకుండా నీ జీవితం ఏంటో దాన్ని ప్రశాంతంగా జీవించు. నీకు ఏది దక్కుతుందో అందులోనే తృప్తిపడు. నిజంగా నిన్ను ఇష్టపడేవారు నీ నుండి ఏం ఆశిస్తారో తెలుసా? ఏమీ ఆశించరమ్మా. వాళ్ళు నువ్వు మాట్లాడితే చాలు, నువ్వు ఆనందంగా ఉంటే చాలు అని మాత్రమే ఆరాటపడతారు, ఆశపడతారు. కానీ నీ దగ్గర ఏదో ఆశించే వాళ్ళు నిన్ను పొగడ్తలతో ముంచెత్తుతారు. ఈ వ్యత్యాసం నువ్వు ఖచ్చితంగా గమనించాల్సిందే. గుర్తుపెట్టుకో, ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవడం మానేసి నీ గురించి అలానే నీ కుటుంబం గురించి ఎక్కువగా శ్రద్ధ తీసుకున్నావంటే ఖచ్చితంగా నీ జీవితం అనేది నీ వాళ్ళతో ఆనందంగా ఉంటుంది. వర్షం కురిసిన తర్వాత ప్రకృతి అనేది ఎంత అందంగా ఉంటుందో కదా. అలానే ఇప్పుడు నీకున్న కష్టాలు సమస్యలు అన్నీ నువ్వు దాటేశావు అనుకో, ఆ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆలోచించు. ఎంత సంతోషంగా ఉంటావు. కష్టాలు అనేటివి శాశ్వతం కాదమ్మా. ఖచ్చితంగా అవి దూరం అయిపోతాయి. బ్రతకడం కన్నా కూడా నీకు నచ్చినట్లు బ్రతకడం తప్పకుండా అది మంచి విషయమే. నువ్వు ఎంత నిజాయితీగా ఎంత ధర్మంగా ఉన్నా, నువ్వు ఎంత మంచిగా ఉన్నా ఇంకొకరి కథలో నువ్వు చెడ్డవాళ్ళగా ఉండవచ్చు. కాబట్టి ఇతరులకు నువ్వు నచ్చాలి అనేది అనుకొని ఎప్పుడూ కూడా నువ్వు వాళ్ళ ముందు నటిస్తూ బ్రతకవద్దు. అలా బ్రతికితే నీకు స్వచ్ఛత ఏముంటుంది చెప్పు. కాబట్టి ఇవన్నీ కూడా మానేసి నువ్వు చేసిన తప్పులు సరిదిద్దుకో. నువ్వు ఇతరుల మీద ఆధారపడకుండా నువ్వు చేయాల్సిన పనులు చెయ్యి. ఇతరుల లోపాన్ని నువ్వు ఎత్తి చూపకుండా నీలో ఉన్న లోపం ఏదో నువ్వు తెలుసుకో బిడ్డా, సరిచేసుకో. తప్పకుండా విజయం అనేది నీ వశమవుతుందమ్మా. ఆఖరిగా ఒక్క విషయం, ఎప్పుడూ కూడా నీ సాయం అనేది నీతోనే ఉంటాను. నీ సాయి తండ్రి నీతోనే నీకు సాయం చేస్తూ ఉంటాడు. నమ్మకం అనేది నువ్వు ఎంత పెంచుకుంటావో, ధైర్యాన్ని ఎంత పెంచుకుంటావో ఇక నీకు తిరిగే ఉండదు. ఈ రెండిటిని పెంచుకో చాలు. నమ్మకాన్ని మించిన ఆశ ఉండదు. ఎప్పుడూ కూడా మనకు జరుగుతుంది అని ఒక్క నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే ఆశపడతావో ఆ ఆశ తప్పకుండా నెరవేరుతుంది. నిన్ను బ్రతికించేదే ఆశ. ఆశను నిలబెట్టేది నమ్మకమమ్మా. కాబట్టి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఓపికగా ఉండు. ఓపికగా ఎదురుచూడు. నిజమైన నమ్మకాన్ని, సంతోషం నీ వశం చేస్తాను.
నేను చెప్పిన ఈ మాటల్ని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. ఎప్పుడైతే వీటిని పాటిస్తావో, ఇక ఆచరిస్తావో, ఇక ఆ రోజు నుంచి నీ జీవితం మొత్తం సంతోషంగా ఉంటుంది. అర్థమైంది కదా బిడ్డ? ఇవన్నీ కూడా నీ సాయి సత్యవాకులుగా విని పాటించినప్పుడు నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు. ఇక ఎలాంటి దిగులు, భయము పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లని చెప్పను తల్లి? ఎన్నిసార్లు బుజ్జగిస్తూనే ఉన్నాను చెప్పు? ఇప్పటికే నేను చెబుతూనే ఉన్నాను కదా! ఇక ఇప్పటైనా ఆలస్యం చేయకుండా కళ్ళు తెరిచి అదృష్టాన్ని ఆనందంగా అందుకో. అందుకో బిడ్డ, నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు అని బాబాగారితో చెప్తున్నారండి. సో చూశారు కదండి, ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశంతో పాటు ఒక చిన్న సలహాని కూడా ఇచ్చారు. ఇతరుల్లో ఏదైనా లోపం ఉంది అని మనకి అర్థమైంది అంటే అది అందరి ముందు ఎత్తి చూపించకుండా, వాళ్ళ లోపాలని దెప్పి పొడవకుండా, ఒక సమయం సందర్భం అనేది చూసుకొని వాళ్ళ లోపాలని నిదానంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలే కానీ ఎప్పుడూ కూడా ఆ లోపాలని వెక్కిరించినట్లుగా మనం అస్సలు మాట్లాడకూడదన్నమాట. బాబాగారు ఇదే చెబుతున్నారు. ఎందుకంటే లోపాలు లేని మనిషి అంటూ ఎవ్వరు ఉండరన్నమాట. మనలో కూడా ఎన్నో లోపాలు ఉంటాయి. కాబట్టి వాటిని సరిచేసుకోమని బాబాగారు చెప్తున్నారు. ఇలా బాబాగారు ఈరోజు మనందరికీ ఒక చిన్న సందేశంతో పాటు ఈ సలహాని కూడా అందించారన్నమాట. ఈరోజు బాబాగారు అందించిన ఈ మంచి సలహా, ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.